అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందకుండా మిగిలిపోకూడదనే గొప్ప లక్ష్యంతో భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారని ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాపురావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్తో కలిసి భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయం బాపురావు మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వివక్షకు తావు లేకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో పనిచేస్తుందన్నారు. 2047 లోపు భారత్ను బాగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రధాని కృషి చేస్తున్నారని తెలిపారు. ఒక పథకానికి 100 మంది లబ్ధిదారులుంటే 100 మందికి చేరాలనే లక్ష్యంతో ఈ యాత్ర ప్రారంభమైందన్నారు. భారత్ సంకల్ప యాత్ర ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడానికి మోదీ గ్యారంటీ వ్యాన్ గ్రామ గ్రామానికి వెళ్తుందన్నారు. దేశాలతో సమానంగా ప్రపంచ దేశంలో కూడా భారత దేశం కూడా అభివృద్ధి కావాలన్న ఉద్దేశంతో మరి యాత్ర మొత్తం దేశం మొత్తంలో కూడా తీయడం జరుగుతుంది. ఇవాళ 16 నుంచి వచ్చే 26 జనవరి వరకు కూడా కొనసాగుతుంది. ఖచ్చితంగా అన్ని గ్రామాలలో కూడా గ్రామ పంచాయతీలలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి అధికారులు తీసుకుపోవడం జరుగుతుంది. తప్పనిసరిగా ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమంలో ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి అక్కడనే అధికారులందరూ కూడా మరి వాళ్ళ దగ్గర రాసి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. అదే రకంగా గ్యాస్ సిలిండర్లు అయితే గతంలో కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో ఎవరికైతే గ్యాస్ సిలిండర్ లేదో వాళ్ళందరికీ కూడా గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా ఏదైతే ఇల్లు 3,80,000 రూపాయలు ఇవ్వాలనేది పార్టీ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. కానీ రాష్ట్ర కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు 5 లక్షలు ఇవ్వాలని కూడా మరి ప్రధానమంత్రికి మొన్ననే చెప్పడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా గ్రామాలలో అనేక గ్రామాలు ఇవాళ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా కూడా రోడ్లు లేని గ్రామాలు చాలా గ్రామాలు ఉన్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా ఈరోజు హమారా సంకల్ప్ వికసిత్ భారత్ అనేసి ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసుకోబోతా ఉన్నాం. సో దాంట్లో భాగంగా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవేవైతే ఉన్నాయో సో వాటన్నిటి మీద ప్రజలకు అందరికీ కూడా అవగాహన కల్పించడం, అదేవిధంగా అవగాహన కల్పించడమే కాకుండా సో దాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకునే విధంగా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అనేసి మెయిన్ ఇప్పుడు వీడియో బేస్డ్ మోడ్లో మరి మన డిస్ట్రిక్ట్కి టోటల్గా 6 వ్యాన్స్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి అలాట్ కావడం జరిగింది. మరి దాని నుంచే ఒక సెంట్రల్ ప్రభారీ ఆఫీసర్ అని కూడా వాళ్ళు కూడా అలాట్మెంట్ కావడం జరిగింది. సో వాళ్ళు అక్కడ నుంచి కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. సో దాంట్లో భాగంగా ఈ 6 వ్యాన్స్ కూడా మన జిల్లాలో ఒక నెక్స్ట్ 15 డేస్ కూడా సో మా ఇంపార్టెంట్ విలేజెస్లో అదేవిధంగా మండల్స్లో అంతా కూడా తిరగడం జరుగుతూ ఉంది. సో తిరిగి ఆ వీడియో మోడ్లో అందరికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది.